Hello Mundugumalu, it's 1st of July and today this video is all about what I'm going to eat in a day. మీరు చాలా మంది చాలాసార్లు డైట్ ఫాలో అయినప్పుడు ఏం తిన్నారో చూపించమని అడిగారు అనమాట. సో డైట్ నేను ఆపేసి 1-2 months అవుతుంది. సో స్టిల్ ఐఎమ్ మెయింటైనింగ్ దట్ వెయిట్ అండ్ ఐవ్ ఇన్క్లూడెడ్ రైస్ అనమాట డైట్లో. అలా చేస్తూ కూడా అండ్ ఐఎమ్ గోయింగ్ టు జిమ్ అండ్ ఐఎమ్ వేకింగ్ అప్ at 7. సో యా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్ అనుకున్నట్టుగా. సో టుడే ఐ వోక్ అప్ at 7 అండ్ దెన్ ఐ గాట్ రెడీ, ఫ్రెష్ అప్ అయిపోయి వాటర్ తాగేసి వాష్రూమ్కి వెళ్ళి అండ్ బ్రషెస్ చేసుకుని ఇదంతా అయిపోయిన తర్వాత దెన్ ఐ వెంట్ టు జిమ్ కరెక్ట్లీ at 8 అండ్ రిటర్న్ వచ్చేసరికి నాకు 9:30 అయింది. 9:30 తర్వాత నేను డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళాను. డ్రైవింగ్ క్లాస్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అది ఉంటుంది అనమాట, 2-3 రౌండ్లు తిప్పిస్తాడు అంకుల్. సో యా, ఇప్పుడు 10:15 అట్లా అవుతుంది అనుకుంటా. యా, ఇప్పుడు 10:15 అవుతుంది. ఫస్ట్ ఐ విల్ హ్యావ్ మై కాఫీ అండ్ దెన్ కొంచెం బ్రేక్ఫాస్ట్. అందులో మా ఇంట్లో ఏం చేస్తారో చూడాలి ఫస్ట్. ఒకవేళ ఏమీ చేయకపోతే దెన్ ఐ విల్ జస్ట్ హ్యావ్ కాఫీ అనమాట. యూ ఆల్ నో హౌ ఐ మేక్ మై కాఫీ అండ్ హ్యావ్ ఇట్. ఇట్స్ జస్ట్ వెరీ సింపుల్. సో దట్ ఐఎమ్ గోయింగ్ టు బిగిన్ ఎవ్రీథింగ్. ఐ మీన్ నా డే స్టార్ట్ అయ్యేదే ఆ కాఫీ తోటి. ఐ మీన్ వాటర్ ఫస్ట్ తాగుతాను కానీ బట్ దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఫస్ట్ ఐ విల్ సెటప్ మై రూమ్ అండ్ దెన్ ఐ విల్ హ్యావ్ కాఫీ. తర్వాత ఇన్స్టాలో పోస్ట్ పెట్టాలి. పోస్ట్లు ఐ మీన్ 10 o'clockకి నేను చేస్తాను కాబట్టి అవి అవుతాయి అన్నమాట. డైరెక్ట్గా నేను లంచ్ అండ్ ఈవినింగ్ డిన్నర్ ప్రిపేర్ చేసుకునేది చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ విల్ హ్యావ్ కాఫీ. బేసిక్లీ ఈరోజు నుంచి నేను ఆఫీస్కి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా. ఇంతకుముందు నేను డైట్ ఫాలో అయ్యేటప్పుడు ఎలా తీసుకొని వెళ్ళేదాన్నో మీరు ఇంతకుముందు వీడియోస్లో చూస్తుంటే మీకు గుర్తుంటుంది. సో అలాగే తీసుకొని వెళ్ళి 6:30 కల్లా నా డిన్నర్ ఫినిష్ చేసుకుందామని అనుకుంటున్నాను ఈ రోజు నుంచి. బికాస్ జిమ్కి కూడా వెళ్తున్నాం కాబట్టి ఆ రిజల్ట్స్ బాగా తెలియాలి బాడీలో అని చెప్పి. ఐఎమ్ నాట్ గోనా ఈట్ ఎనీథింగ్, నో షుగర్స్, నో కూల్ డ్రింక్స్, నో నథింగ్. విల్ సీ హౌ లాంగ్ ఐ కెన్ బీ కన్సిస్టెంట్ ఆన్ దిస్ వన్. డైట్ చేసినప్పుడైతే ఐ వాజ్ లైక్ వావ్, నేను ఏది తినలేదు, షుగర్ అసలు తను ఎలా చెప్పిందో అలాగే చేసిన అనమాట. సో ఇట్ వాజ్ గుడ్. బట్ తర్వాత మనం చేంజ్ అవుతాం కదా, ఏదైనా తినడం స్టార్ట్ చేస్తే ఇంకా తినాలనిపిస్తుంది, ఆ క్రేవింగ్స్ వస్తాయి. బట్ ఫ్రమ్ టుడే ఇట్స్ నాట్. సో లెట్స్ స్టార్ట్ దిస్ మంత్. ఈరోజు వెయిట్ ఎంత ఉన్నానో నేను చూసుకుంటాను. ఆల్మోస్ట్ 53.25 ఉన్నా అనుకుంటా. విల్ సీ. ఓకే, కాఫీ చేసుకున్నప్పుడు మీట్ అవుతా. బాయ్. మా మమ్మీ ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసింది అనమాట. This is how it is. So I'm gonna use this only. Where is my cup? It is the kotta binde. అయితే యాక్చువల్లీ ఏమైందంటే నేను కాఫీ పౌడర్ది పెద్ద బాటిల్ తీసుకున్నప్పుడు క్యాప్ సరిగా క్లోజ్ చెయ్యక, లేకపోతే ఆ క్యాప్ లూజ్ ఉండి ఎయిర్ లోపలికి వెళ్ళిపోయి అది గట్టిగా అయిపోయింది అనమాట. సో మొత్తం వేస్ట్ అయిపోయింది. సో ఐ సెడ్ మా మమ్మీకి ఇలాంటి శాషెస్ తీసుకొని రమ్మని చెప్పింది అనమాట. సో అది అప్పటికప్పుడు యూజ్ చేసి పడేస్తే అయిపోతుంది కదా, మొత్తం కాఫీ పౌడర్ వేస్ట్ చేసే బదులు అని చెప్పి. సో ఐఎమ్ యూజింగ్ దీస్ నెస్కేఫే సన్ రైజ్ కాఫీ పౌడర్. 1 tablespoon of నెయ్యి. So I'm going to only have coffee and అది enough energy ఇచ్చేస్తుంది.
ఓకే. కాఫీ అయిపోయిన తర్వాత నేను లంచ్‌కి ప్రిపేర్ చేస్తా ఉంటాననమాట. ఒకవేళ నేను ఆ రోజు చికెన్ చేసుకుందామని అనుకుంటే నేను ముందే మ్యారినేట్ చేసి కొంచెం సేపు అలా వదిలేస్తాను. సో, దాని ప్రాసెస్ అనమాట. సో, బేసిక్‌గా బ్రెస్ట్ పీస్ తీసుకుంటాను. అది కూడా బోన్‌లెస్, సో, బ్రెస్ట్ పీసే వస్తది కాబట్టి అందులో లైట్‌గా ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, ఉప్పు, కారం అండ్ మీకేమైనా మసాలాస్ యాడ్ చేసుకోవాలనుకుంటే అది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ కర్డ్ ఉంటే నేను కర్డ్ యాడ్ చేస్తాను. అండ్ ఈరోజు నేను ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను. సో, అందుకని కొంచెం ముందుగానే మ్యారినేట్ చేసి పెడుతున్నాను అనమాట. సో, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ ఇన్సైడ్ దాట్ అండ్ మిక్స్ అండ్ దెన్ కీప్ ఇట్ ఫర్ మ్యారినేషన్. సో, ఈ ప్రాసెస్ అంతా చేసేసరికి నాకు టైం ఒక 11:30 ఆ పాటికి అవుతుండొచ్చు. ఆ తర్వాత నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దెన్ ఐ పుట్ ఇంటూ ఎయిర్ ఫ్రైయర్. మామూలుగా మనము నార్మల్ ఫ్రై కూడా చేసుకోవచ్చు పాన్ యూజ్ చేసి. బట్ ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను ఎందుకంటే నాకు ఆ రోజు వేరే ఏదైనా పని ఉంటే నేను అక్కడే దగ్గర ఉండి ఫ్రై చేసే అంత టైం ఉండదు కాబట్టి ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేస్తాను అనమాట. ఒక పేపర్ కింద వేసి దెన్ ఐ విల్ పుట్ ఆల్ ద చికెన్ పీసెస్ ఇన్ సైడ్ దాట్. బేసిక్‌గా మీరందరూ నా డైట్ గురించి అడిగినప్పుడు ఇదే చేస్తుండే నేను. ఆల్రెడీ ఒకసారి వీడియో చేసి పెట్టాను. బట్ అందరికి అంత క్లియర్‌గా అర్థమై ఉండదు. సో, మేబీ దిస్ మైట్ హెల్ప్ ఎగ్జాక్ట్‌గా నేను ఏం చేస్తున్నానని చెప్పేసి. సో, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్ యెట్ ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అర్జెంట్‌గా 40K హిట్ చేయాలి. అండ్ నేను కెమెరా కొనుక్కోవాలి, వ్లాగ్స్ చేయాలి, చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో, చికెన్ పెట్టేసిన తర్వాత ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి జస్ట్ ఆ బ్రష్తో మొత్తం ఇట్లా అనమాట. తర్వాత ఐ సెట్ ఇట్ టు 200 degrees అండ్ 40 minutes వరకు అలా పెడతాను. మధ్యలో ఒకసారి పాజ్ ఇచ్చి నేను వాటిని డిస్టర్బ్ చేసి లైక్ మొత్తం రివర్స్ చేసి మళ్ళీ పెడతాను అనమాట. సో, ఈలోగా అరౌండ్ 12:30, 12:45 అయ్యే టైంకి నేను అన్ని ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. లైక్ కుకింగ్ అండ్ కీరా కట్ చేసుకొని బాక్స్లో పెట్టుకోవడం ప్లస్ ఎవ్రీథింగ్ చేయడానికి 12:45కి టైం తీసుకొని స్టార్ట్ చేస్తానన్నమాట. ఒక అలారం కూడా సెట్ చేసి పెట్టుకున్నాను నేను దానికోసం నా ఫోన్లో. సో, బేసిక్గా మీరు డైట్ స్టార్ట్ చేయాలంటే అసలు ఏం కన్సిడర్ చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ మన దగ్గర టైం ఉండాలి అండ్ కన్సిస్టెంట్గా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకనంటే ఒక అవుట్ఫిట్ వేసుకోవాలి, లేకపోతే సన్నగా అవ్వాలి, నన్ను నేను అద్దంలో ఇలా చూసుకోవాలి, నేను ఇలా ఉండాలి, నా బాడీ ఇలా కనిపించాలి అని చెప్పి మనకు కొంచెం చాలా ఎంతోజియాస్టిక్గా ఉండాలన్నమాట. సో, యాక్చువల్గా నేను ఇంతకుముందు చాలా సన్నగా ఉండేదాన్ని, పర్ఫెక్ట్గా ఉండేదాన్ని. కానీ మధ్యలో బాగా బయట తిరిగి తిని అసలు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు తినేసి అలా అయిన కాబట్టే నేను కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. సో, అది తగ్గడానికే బికాజ్ ఐ వాంట్ టు ఫీల్ కాన్ఫిడెంట్. ఎందుకంటే నేను స్టైలింగ్ వీడియోస్, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్, బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ చేస్తాను కాబట్టి నన్ను నేను యాక్చువల్గా పర్ఫెక్ట్గా అనుకోవాలి కదా. అందుకోసం అని చెప్పి నేను డైట్ స్టార్ట్ చేసిన అనమాట. ఎందుకనంటే ఐ యూస్ టు బి గుడ్ అండ్ నన్ను నేను రూయిన్ చేసుకోవడం ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మీ కదా. సో, అందుకనే ఫస్ట్ కన్సిస్టెంట్గా ఉండాలి. నువ్వు అది చేయాలని చెప్పి ఖచ్చితంగా ఫిక్స్ అయిపోవాలి నువ్వు బ్రెయిన్లో. తర్వాత టైం ఉండాలి, ఆల్సో మనీ కూడా ఉండాలి. ఎందుకనంటే ఇవన్నీ చేయడానికి మన దగ్గర ఒకవేళ యు ఆర్ అ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ అంటే మన దగ్గర అంత పాకెట్ మనీ ఉండదు, అంత టైం ఉండదు, ఆర్ పేషెన్స్ అస్సలే ఉండదు. ఎందుకంటే మనం మన లైఫ్ స్టైల్లో, మన వర్క్లో, మన స్టడీస్లో వీటన్నిటిలో బిజీగా ఉంటాం కాబట్టి. This is how my plate looks. Chicken, egg curry with egg and koncham rice, kira carrot. Now let's eat this. అస్సలు టైం దొరకదు. సో, టైం తీసుకొని కన్సిస్టెంట్గా చేస్తేనే ఏదైనా అవుతుంది. ఒకవేళ నేను జాబ్ చేయకుండా కాలేజ్కి వెళ్తూ ఇలాగే కాంటెంట్ క్రియేషన్ కూడా చేయకుండా నా దగ్గర డబ్బులు లేకపోయింటే నేను కూడా ఇవన్నీ చేసేదాన్ని కాదేమో. సో, ఇది నెక్స్ట్ డే మీల్ అనమాట. ఒకవేళ నేను థర్స్డే, సాటర్డే నేను వెజిటేరియన్, ఆ రోజు నేను నాన్ వెజ్ తినను. ఒకవేళ ఆ 2 days అయ్యి ఉంటే నేను ఏం ప్రిపేర్ చేసుకుంటానో చూపిద్దామని చెప్పి ఇవి చేసుకుంటున్నాను అనమాట. బేసిక్గా నా దగ్గర అవన్నీ ఉండే లైక్ బ్రాకలీ, ఈ థింగ్స్ అండ్ ఆల్. సో, ముందు రోజు నేను అవన్నీ స్టాక్ చేసుకున్నా. నేను యూజువల్గా బ్లింకిట్ యూజ్ చేస్తాను అనమాట. ఎందుకంటే పోయి తీసుకొచ్చే అంత టైం నా దగ్గర ఉండదు. నేను డేలో ఎన్ని టాస్క్లు చేస్తానో నాకే తెలియదు, ఎప్పుడెప్పుడు ఏం చేస్తానో కూడా నాకు తెలియదు. సో, బేసిక్గా నేను క్విక్గా వచ్చేయడానికి బ్లింకిట్ యూజ్ చేస్తాను. If it is a veg day like Thursday or Saturday or any other day that నేను నాన్ వెజ్ తినను అని అంటే ఐ యూస్ పన్నీర్ అండ్ బ్రాకలీ ఆర్ ఎనీ అదర్ వెజీస్ దట్ ఆర్ అవైలబుల్. సో, పన్నీర్ని అయితే 200 grams తీసుకుంటా.
ఆఫ్టర్నూన్ నేను తినేటప్పుడు 100 grams ఆఫ్ పన్నీర్ అండ్ ఈవినింగ్ డిన్నర్కి 100 grams ఆఫ్ పన్నీర్ అనమాట. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి ఆఫీస్లో తినడానికి చేసుకుంటున్నాను, అదే ప్యాక్ చేసుకుంటాను. ఈవినింగ్ 6:30-6 మధ్యలో తినేస్తాను అనమాట బ్రేక్ తీసుకొని. మళ్ళీ యూజువల్గా అయితే 8 o'clock అలా డిన్నర్ బ్రేక్ ఉంటుంది మాకు. అండ్ ఈవినింగ్ 5 o'clock అట్లా మేము టీ బ్రేక్ తీసుకోవచ్చు, కానీ నేను డైరెక్ట్ టీ బ్రేకే తీసుకొని అదే డిన్నర్ అప్పుడే చేసేస్తున్నాను అనమాట 6-6:30 మధ్యలో. ఇది చేసుకోవడం అయితే చాలా చాలా సింపుల్. జస్ట్ ఒక టీ స్పూన్ ఆయిలే వాడతాను అండ్ అది మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇవన్నీ వెజ్జెస్ అన్నీ అందులో వేసేసి ఉప్పు కారం అసలేను, ఓన్లీ ఉప్పు అండ్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. దాన్ని కొంచెం సాల్ట్ చేసిన తర్వాత పన్నీర్ పీసెస్ వేసి వాటిలో నేను ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆల్సో సాల్ట్ అండ్ సమ్ పెప్పర్ పౌడర్ అగైన్ కొంచెం సేపు ఫ్రై చేస్తాను. యాజ్ చెప్పినట్టుగానే నేను ఈ ప్రాసెస్ అంతా 12:30 or 12:45 మధ్యలో స్టార్ట్ చేస్తాను అనమాట. అప్పుడైతేనే ఆ 1/2 hour 45 minutesలో నేను లంచ్ కమ్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసుకొని ప్యాక్ చేసుకొని లంచ్ చేసేసి నేను ఆఫీస్కి స్టార్ట్ అవ్వాలి. అరౌండ్ 1:20 అలాగా నేను ఆఫీస్కి రీచ్ అవ్వడానికి ఒకవేళ ట్రాఫిక్ ఉంటే కనుక 50 to 55 minutes పట్టిద్ది, లేదనంటే 40 minutesలో వెళ్ళిపోవచ్చు. డిపెండ్స్, ఇంకా దేవుడి దయ అది. ఎప్పుడో ఒకసారి కానీ లేట్ అవుతుంది. అప్పుడప్పుడు తొందరగా వెళ్తాను, అప్పుడప్పుడు టైంకి కూడా వెళ్తాను. సో దిస్ ఈజ్ హౌ ఐ డివైడ్ మై డే ఇంటూ. మీరు చాలామంది అడుగుతారు ఎలా మేనేజ్ చేస్తారు అది ఇది అని చెప్పి. మేనేజ్ చేయడం అంటే ఏం లేదు, జస్ట్ నీకు చెయ్యాలని ఇష్టం ఉండి చెయ్యాలని అనుకుంటే నువ్వు ఎలానా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ మన బాడీ వెయిట్ 50 kgs ఉందనంటే వీ హ్యావ్ టు కన్జ్యూమ్ 50 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే. సో ఒకవేళ ఫుడ్ త్రూ నువ్వు ప్రోటీన్ తీసుకోవట్లేదు అని అంటే యూ కెన్ యాడ్ ప్రోటీన్ పౌడర్ ఇన్ టు యువర్ డైట్ ఆర్ రొటీన్. సో అలా కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఎగ్ ఒకటి చేసుకుంటున్నాను అనమాట ఆఫ్టర్నూన్ తినడానికి. సో బేసిక్గా ఎగ్లో కూడా ఏమంత యాడ్ చేయను, లైక్ కొంచెం ఉప్పు కారమే యాడ్ చేసుకుంటాను. అది యాక్చువల్గా నేను ఆమ్లెట్ వేసుకుందాం అనుకున్నాను, కానీ అది బిస్కెట్ అయింది. సో నేను దాన్ని అట్లా చేసేసిన అనమాట. మీరు కానీ డైట్ ఫాలో అవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ మీ బాడీ ఏ పొజిషన్లో ఉందో తెలుసుకోవాలి, ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా అని కూడా తెలుసుకోవాలి. సో నేను ఫిబ్రవరిలో డైట్ స్టార్ట్ చేసినప్పుడు న్యూట్రిషనిస్ట్ త్రూవే నేను స్టార్ట్ చేశాను అనమాట. బికాస్ షీ ఈజ్ నాట్ ఓకే టు షేర్ ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ her and all. I'm not including any of the details. మీకు కావాలి అని అనుకుంటే మీకు తెలిసిన న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి. సో ఫస్ట్ నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను, నా బాడీ హోల్ బాడీ చెకప్ చేయించుకున్నాను అనమాట. సో ఏవైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో అవి తెలిసాయి, ఏం వాడాలో అవి తెలిసాయి. నాకు ఫ్యాటీ లివర్ ఉండింది అండ్ ఆల్సో వైటమిన్ డి అండ్ B12 డెఫిషియన్సీస్ ఉండింది. సో ఇవన్నీ రిలేటెడ్ సప్లిమెంట్స్ కూడా నేను డైట్ ఫాలో అయినప్పుడు యాడ్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు కూడా తీసుకోవాలి, మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసుకున్నాను బికాజ్ అప్పుడైతే నేను అస్సలు రైస్ ముట్టుకోలేదు, కానీ ఇప్పుడు తగ్గాక మళ్ళీ ఒక 100 grams ఆఫ్ రైస్ ఎవ్రీ మీల్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నా, ఐదర్ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ డిన్నర్ అప్పుడు. ఒకవేళ రైస్ లేదు అని అంటే ఈవినింగ్ డిన్నర్ అప్పుడు నేను 2 చపాతీస్ తింటున్నా, అంతే. 2 meals తింటున్నా, అది కూడా ఎర్లీ డిన్నర్ చేస్తున్నా, లైక్ 6:30 లోపల 7 లోపల తినేస్తా. అండ్ ఆల్సో 10K స్టెప్స్ కూడా నేను చేయడం స్టార్ట్ చేసిన అనమాట. లైక్ చెప్పాను కదా ఈవినింగ్ డిన్నర్ బ్రేక్ ఉంటుందని చెప్పి, ఆ బ్రేక్లో నేను మొత్తం మా ఆఫీస్ బిల్డింగ్ చుట్టూ 4-5 చక్కర్లు కొడుతున్నా. సో అట్లా అయిపోతుంది. అవును, మరి నువ్వు అసలు స్నాపే పెట్టావు కదా. అసలు నేను ఇవన్నీ చూసిన పిల్ల బచ్చా, మా పిల్ల బచ్చా మిస్టర్ రజత్ గుప్తా. మళ్ళీ ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్తున్నావా? చెప్పు తెలుగులో చెప్పు. ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్తున్నా. What does it mean? I'm going home. చెప్పరా. ఐఎమ్ గోయింగ్ హోమ్ తెలుగులో. What? ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్తున్నావు. మళ్ళీ ఇంటికి వెళ్తున్నావు. ఆ బేస్ ఎందుకు పెద్దమ్మ గుడి అని. That is different way. I'm having this. कुछ नहीं खाएगा. 6 pack. फास्ट फूड नहीं खाएगा ना मैगी. तुम लोगों ने मैगी खाई थी? हाँ बहुत अच्छी थी. थोड़ा बहुत खाई. Disturbing. I ate most of it. I like the chicken frankie here. బాగుంది నిజంగా, బయటలాగా లేదు. అది ఇక్కడ తిన్నాం, ఇంకెక్కడ ముందు స్నాక్ అట్లా చికెన్ ఫ్రాంకీ ఉంది, చాలా బాగుంది. ట్రై
చేస్తాను రేపు ఎలా ఉంది చెప్పు ఎలా ఉంది మీన్స్ కైసా హై హౌస్ దట్ మీన్స్ ఎలా ఉన్నారు నా సరే సరే ఎలా ఉంది ఇది ఎలా ఉంది? ఓకే ఓకే ఐ యూజ్ దట్ వర్డ్ అలాంగ్ సరే సరే ఓకే దట్స్ ఇట్ డైట్ వీడియో అని అడిగారు కదా, సో దిస్ ఈజ్ ఇట్. మీరు కూడా కావాలి అని అనుకుంటే మీరు ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, తెలుసుకోండి కోర్ ఇష్యూ ఏంటి అని చెప్పేసి, దాన్ని బట్టి మీరు స్టార్ట్ చేయండి. అంతేగాని బ్లైండ్గా ఏది చూస్తే అది పాటించొద్దు. లైక్ ఇంటర్నెట్లో చూసినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా సరే. ఓకే, ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.